హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది అంటే మన సికింద్రాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది దీంట్లో నోటిఫికేషన్ ఏంటి డీటెయిల్గా తెలుసుకుని వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే దీంట్లో డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. ఇవి షార్ట్స్ రూపంలో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీటిని చెక్ చేయండి. అలాగే వీడియోస్ కూడా మేము పెడుతూ ఉంటాము. ప్రతిరోజు జెన్యున్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా, మాకు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా అలాగే మాకైతే చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తేనే కదా తెలుస్తుంది మాకు. సో మేమైతే జెన్యున్గా పెడుతున్నాము. మీరు కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పెడతాము. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి అకౌంటెంట్ లెవెల్ 6th 7th CPC అయితే ఉంది. సో చాలా రకాలుగా అయితే ఉన్నాయి. బట్ మనకైతే వచ్చేసి అకౌంటెంట్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. 35 years ఏజ్ లిమిట్, కామర్స్ గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉంది. 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అకౌంట్ క్యాష్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అకౌంట్స్ క్రాష్ ఇన్ సెంట్రల్ సెమీ గవర్నమెంట్స్ వాటిల్లో చేసిన అనుభవం అయితే ఉండాలి. మీకు ఎవరికైతే MCOM MBA ఫినాన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. కుక్ అయితే వచ్చేసి మీకు 10th క్లాస్ అర్హతతో 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కుక్గా అయితే అనుభవం అయితే ఉండాలి. 18 నుంచి 35 years మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. ఒక పొజిషన్ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి ఎక్కడి నుంచి ఉన్నాయంటే NIEPID సికింద్రాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ రీహాబిలిటేషన్ ఫిజియాలజీలో ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఒకటి, అలాగే లెక్చరర్స్ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీలో ఒకటి, అకౌంటెంట్లో ఒకటి, కుక్లో ఒకటి, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కువ చాలామందికి ఉపయోగపడింది కుక్ అకౌంటెంటే కాబట్టి నేను వాటినే ఫోకస్ అయితే చేశాను. అండ్ నోయిడా డివిజన్లో అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయా పొజిషన్స్ అయితే ఉన్నాయి. MSEC అనేసి ఇవి కూడా పర్మనెంట్ పొజిషన్స్. మెట్రికులేషన్ ఈక్వివాలెంట్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్సెస్ ఆయాగా ఉండాలి. 18 to 25 years మధ్యలో ఉండాలి. ఒకటైతే ఉంది, OBC వాళ్ళకైతే ఉంది. అటెండర్ రీజనల్ సెంటర్ నోయిడాలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా పర్మనెంట్ జాబ్. ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది. 18 to 25 years మధ్యలో ఉండాలి. మెట్రికులేషన్ ఈక్వివాలెంట్లో అయితే ఉండాలి మీ క్వాలిఫికేషన్ అనేది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోయిడా వెళ్దాం అనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే కోల్కతాలో కూడా పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లోయర్ డివిజన్ క్లర్క్ టైపిస్ట్ కూడా ఉంది. సో 12th అర్హత అయితే ఉంది ఫ్రెండ్స్. డ్రైవర్ పొజిషన్స్ అయితే 31 అయితే ఉంది. సో ఇది కోల్కతా రీజన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. పర్మనెంట్ పొజిషన్స్. ఇంట్రెస్ట్ ఉంటే మీకు మాత్రం పర్మనెంట్ పొజిషన్స్ ఏ డివిజన్లో ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్. సో దీనికైతే డ్రైవర్ జాబ్కి 35 years, 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంక డ్రైవింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అటెండర్ అయితే వచ్చేసి ఒక పొజిషన్ అన్రిజర్వ్డ్ అయితే ఉంది. మెట్రికులేషన్ ఈక్వాలెంట్ అయితే చేయాలి. సో కాంపోసైట్ రీజనల్ సెంటర్ దవంగిరి అనేసి ఉంది. ఇది ఇక్కడ లెక్చరర్ పొజిషన్ అయితే ఉంది. ఇది కూడా హయ్యర్ వాళ్ళకి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ కాంట్రాక్చువల్ పొజిషన్స్కి అయితే వచ్చాము. కాంట్రాక్చువల్లో వచ్చేసి సికింద్రాబాద్లో కాంట్రాక్చువల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్టెనోగ్రాఫర్ జాబ్ కూడా ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది కాంట్రాక్ట్. 35,000 శాలరీ అయితే ఇస్తారు. ఫస్ట్ నేను చెప్పిన అయితే పర్మనెంట్ పొజిషన్స్, ఇప్పుడు కాంట్రాక్ట్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ CRC దేవంగిరిలో కూడా కాంట్రాక్చువల్ జాబ్స్ అయితే ఉన్నాయి. నెల్లూరులో కూడా అయితే వచ్చేసి కాంట్రాక్చువల్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకోండి మీరు కాంట్రాక్చువల్ లేదా అనేసి. సో ఇవన్నీ చాలా కాంట్రాక్చువల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ప్లేసెస్లో అయితే వచ్చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ కండిషన్స్ అయితే వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్ సర్వింగ్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆటోనమస్ బాడీ. సో మీరు ఎన్వెలప్ మీద రెగ్యులరా కాంట్రాక్టర్ రాయండి. రెగ్యులర్ కాంట్రాక్ట్లో రాసి ఆల్సో పోస్ట్ అప్లైడ్ సీరియల్ నెంబర్ సంబంధించింది, దాని యొక్క నోటిఫికేషన్కి సంబంధించింది అన్నీ ప్రొవైడ్ చేయండి మీరు ఎన్వెలప్ మీద. సో మీ అప్లికేషన్ అనేది స్క్రూటినైజింగ్ చాలా ఈజీగా అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే అప్లికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే మీ సిగ్నేచర్ అయితే సరిపోతుంది. సపోర్టింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డిజబిలిటీ ఉంటే అవి అవన్నీ కలిపి డైరెక్టర్కి అయితే పంపించాలి. NIEPID మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ 5,09,000కి by 19/7/2024 లోపల పంపించాలి. మీకు
సో వీళ్ళైతే వచ్చేసి అప్లికేషన్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఫ్రెండ్స్, నాన్ రిఫండబుల్ 500. సో ఎన్ఐఈపిడి సికింద్రాబాద్ మీద అయితే తీయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే నో ఫీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ షుడ్ క్లియర్లీ మెన్షన్ దేర్ నేమ్, పోస్ట్ అప్లైడ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ డీడీ, వెనుక సైడ్ మీ నేము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా రాయమంటున్నారు. ద అప్లికేషన్స్ ఆర్ నాట్ అకంపైన్డ్ బై రిక్వైర్డ్ డీడీ, అవన్నీ ఉంటే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో కంపల్సరీగా మీరు డీడీ అయితే తీయాలి. సో మ్యాక్సిమం కాంట్రాక్చువల్స్కి అయితే వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 56 ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు 56 ఇయర్స్ లోపల ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు కాంట్రాక్చువల్ జాబ్స్కి. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ అయితే వచ్చేసి NIEPID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, ఇది సికింద్రాబాద్లో ఉంది ఫ్రెండ్స్. దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి, పర్మనెంట్ పొజిషన్స్. రీజనల్ సెంటర్స్ నోయిడా, మోడల్ స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్ నోయిడా, సిఆర్సి, దేవంగిర్, కల్కత్తా, వీటిలో అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి ఇలా వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ రెగ్యులర్ పోస్ట్కి సంబంధించిన గ్రూప్ ఏ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించిన అప్లికేషన్ ఫాము. ఎవరైతే కాంట్రాక్చువల్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ ఏ పోస్ట్లకి అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి క్లిక్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. గ్రూప్ బి పొజిషన్స్కి పోస్ట్ అప్లైడ్ ఫర్ సీరియల్ నెంబర్, డీడీ నెంబర్, అమౌంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఏంటో రాయండి, ఎఫెక్స్ ఫోటో సైజు, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ. ఇదైతే వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించింది ఫ్రెండ్స్, అందుకే టీచింగ్ పోస్టులు అని చెప్పారు. సో నేనైతే వచ్చేసి నాన్ టీచింగ్ రిలేటెడ్ అంటే కుక్ కానీ అకౌంటెంట్ కానీ అవన్నీ నాన్ టీచింగ్ కిందకైతే వస్తాయి. సో మీరు అయితే ఎవరైతే అలాంటి జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాన్ టీచింగ్ దానికైతే సెలెక్ట్ చేయండి. మీ పొజిషన్, సీరియల్ నెంబర్ అంతా అయితే అప్లికేషన్ ఫామ్ సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ చేశారు అవన్నీ, పర్టికులర్ ప్లేసెస్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ ఫుల్ నేమ్, విలేజ్, తాలూకా అన్నీ రాయండి. సో ఇన్నోవేటివ్, డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారో ఈ ఆర్గనైజేషన్లో ఉంటే రాయండి, లేకపోతే నో అని పెట్టండి. ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ వర్క్స్ అండర్టేకింగ్ ఏమైనా చేశారా మీరు, వై యూ థింక్ యూ ఆర్ సూటబుల్ ఫర్ ద పోస్ట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్. సో ఈ పోస్ట్ ఎందుకు అప్లై చేసావో, సూటబుల్ అవుతున్నావో క్లియర్గా మెన్షన్ చేయండి. డేటు, ప్లేస్, సిగ్నేచర్ మెన్షన్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేసి ఫిల్ చేసేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫాము. సో సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా అయితే ఉంది. సో ఈ పొజిషన్స్కి ఇలా అయితే అప్లై చేయాలి. నేను నోటిఫికేషన్ అండ్ క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేనైతే పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలన్నా కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే అయితే వస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ పొజిషన్స్కి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్రస్ అన్నీ ఉన్నాయి, ఏ డేట్లో పంపించాలి, సో ఏ లోపల పంపించాలి అని చెప్పేసి బ్లూ కలర్ హైలైట్ చేసిన దాంట్లో ఈ 2 పారాగ్రాఫ్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చదవండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది మాకైతే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.